సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా నీ వాక్యం ద్వారా ఎంతమంది శ్రోతలు మీ ముందుకు వస్తున్నారో ప్రతి బిడ్డను ఆకర్షించి, సిలువ తట్టు ఆకర్షించి నీ రాజ్యానికి హక్కుదారులుగా మార్చవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుక గారు, ప్రభుకుమార్, కీర్తి, జ్యోతి, ప్రజిత్, విజయవాడ. శ్రీమతి మిరియాల రేణుక గారు శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు. అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘంలో సుమారు 60 సంవత్సరాలుగా సేవకురాలుగా పనిచేశారు. వీరు 19/2/2019 నందు ప్రభునందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వారి సంఘము, కుటుంబము, మరి ముఖ్యముగా మిరియాల రేణుక గారి కుటుంబం కొరకు శ్రోతలు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగా. ఇద్దరు మన అంశము బీ వైజ్, జ్ఞానము కలిగునుడి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని, మొదటి పత్రిక 3వ అధ్యాయం నుండి మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయమును 5 భాగములుగా విభజించడం జరిగింది. మొట్టమొదటి భాగము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ద కొరింథియన్స్ రిప్రూవ్డ్ ద ట్రూ సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్. కొరింథీయులు తాము మరి నిజమైన క్రైస్తవులని రుజువు చేసుకోవలసిన వారుగా ఉన్నారు. 3వ అధ్యాయము 5 నుండి 9 వచనాల్లో ద ట్రూ సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్ కెన్ డూ నథింగ్ వితౌట్ హిమ్. మరి నిజమైనటువంటి సేవకులు క్రీస్తు లేకుండా వారు మరి పని చేయలేరు. అలాగే 3వ అధ్యాయం 10 నుండి 15 వచనాల్లో హీ ఈజ్ ద ఓన్లీ ఫౌండేషన్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ డూ టు బి హెడ్ హీడ్ వాట్ హీ బిల్డ్స్ దేర్ ఆన్. మరి క్రీస్తే మరి సంఘానికి పునాదిగా ఉన్నాడు. మరి ప్రతి వాడును దాన్ని ఏ విధంగా నిర్మిస్తున్నాడో లేదా కడుతున్నాడో పరిశీలించుకోవాలి. అలాగే 3వ అధ్యాయము 16 నుండి 17 వచనాల్లో ది చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్ట్ టు బి కెప్ట్ ప్యూర్ అండ్ టు బి హంబుల్. మరి క్రీస్తు సంఘములు పవిత్రముగా ఉండాలి, తర్వాత దీనత్వము కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు. అలాగే 3వ అధ్యాయం 18 నుంచి 23 వచనాల్లో అండ్ ఐ షుడ్ నాట్ గ్లోరీ ఇన్ మెన్ బికాజ్ మినిస్టర్స్ అండ్ ఆల్ థింగ్స్ ఎల్స్ ఆర్ త్రూ క్రైస్ట్. మరి మనుషుల కొరకు వారు పని చేయక, మనుషుల మహిమను వెదికేవారుగా ఉండక, వారు దేవుని కొరకు పనిచేసేవారుగా, పరిచారకులుగా, క్రీస్తు ద్వారా వారు పరిచారకులుగా ఉండాలని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ 3వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. సహోదరులారా,
ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినను పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? కనుక ఈ 4 వచనాల్లో కొరింథీ సంఘము తమను తాము పౌలు ఇచ్చిన హెచ్చరికల ద్వారా తమను తాము నిరూపించుకోవలసి ఉంది. పౌలు అంటాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఒకరోజు బేతనీలో ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో మార్తా మరియా అనేవారు 2 సహోదరులు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు డిఫరెంట్. ప్రభువును చేర్చుకున్నది మార్తే. చేర్చుకున్నాక ఆ వైఖరి ఎలా ఉంది? విస్తారమైన పని పెట్టుకున్నట్టులో ఆమె నిమగ్నమై ఉన్నది. క్రీస్తును పట్టించుకోలేదు. కానీ అక్కడ మరియా అనే ఇంకో సహోదరు ఉంది. ఆమె ఏం చేస్తుంది? ఆమె యేసును చేర్చుకొనలేదు. కానీ యేసు రాగానే ఆయనకు కుర్చీ వేసి మంచినీళ్ళు ఇచ్చి ఆయన పాదముల దగ్గర కూర్చున్నది. అంత మాత్రమే కాదు, ఆయన చెప్పుచున్న మాటలు ఆలకిస్తూ వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు వీరిరువురికి ఏ విధంగా ఉన్నాడు? వీరిరువురిని ఆయన ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? మార్తతో అంటున్నాడు, మార్తా మార్తా, నీవు విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి మాట్లాడుచున్నావు. అయితే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైనది ఒక్కటే, నిత్య జీవానికి వెళ్ళడానికి అవసరమైనది ఒకటే. ఏమిటి ఆ ఒకటి? ప్రార్థన, వాక్యము, ఆరాధన, ప్రభువును సేవించుట. ఇందులో ప్రభువును వెదకుట. ఇందులో క్రైస్తవులు నిమగ్నమై ఉండాలి. శరీర సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడవద్దని కాదు, శరీర సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటిని సంతృప్తిపరచలేవు. కనుక ఇక్కడ పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు ఎలా ఉన్నారంటే శరీర సంబంధులైన మనుషుల వలె ఉన్నారు. కనుక శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మాట్లాడవలసి వచ్చింది అన్నాడు. కనుక ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. పసిపిల్లలకు మనం ఏం చెప్తాం? సండే స్కూల్ పాఠాలు చెప్తాం. కయీను, హేబేలు,
హవ్వ ఆదాము, దావీదు గొలియాతు, ఇలాంటి చిన్న చిన్న సండే స్కూల్ కథలు మనం చెప్తాం. కనుక నేను మీకు కథలు చెప్పాల్సి వచ్చింది చిన్న చిన్న పిల్లల్లాగా. మళ్ళీ మీరు కథలు వినేవారుగా ఉన్నారు. క్రీస్తునందు పసిబిడ్డలేని మీతో మాట్లాడవలసి, పసిపిల్లలు ఏం చేస్తారు? కథ చెప్పమంటారు. కనుక మీకు నేను కథలు చెప్పాల్సి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. పాలతో ఎవరిని పెంచుతాం? పసిబిడ్డలు ఏం తాగుతారు? ఇన్ఫాంట్ బేబీ అంటాం. ఇన్ఫాంట్ బేబీ ఏం తాగుతాడు? పాలు తాగుతాడు. 1 నుండి 5 సంవత్సరాల వరకు వచ్చేంత వరకు పసిపిల్లలు పాలు తాగుతారు. 5 తర్వాత ఆహారం తింటారు. ఇప్పుడు నేను మీకు, మీరు వృద్ధి చెందలేదు, మీరు అభివృద్ధి చెందలేదు, మీరు బలము పొందలేదు, కాబట్టి పాలతో మిమ్మల్ని పెంచాల్సి వచ్చింది. మీకు బలమైన ఆహారం నేను అందించలేకపోయాను. మాంసము, చేపలు, గుడ్లు ఇట్లాంటివి మీకు పెట్టలేకపోయాను. నేను పాలు ఇవ్వాల్సి వచ్చింది రోజు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? శరీర సంబంధమైనటువంటి మనుషుడు ఆత్మ విషయాల్లో బలహీనుడిగా ఉంటాడు. బలహీనత దేనిలో అంటే శరీర సంబంధమైన వాంఛల ద్వారా మనుషుడు బలహీనపరచబడతాడు. మనుషుడు రోగి అవుతాడు, చావసిద్ధమవుతాడు. కనుక నేను ఇప్పుడు మీతో మిమ్మల్ని పెంచవలసి వచ్చినప్పుడు మీరు శరీర సంబంధుల్లాగా ఉన్నారు. ఆత్మలో మీరు బలము పొందలేదు. మీకు ఉపవాసము, అలాగే క్రీస్తుతో సహవాసము, క్రీస్తు వాక్యమునందలి ఎదుగుదల మీకు లేదు అంటున్నాడు. మీలో అసూయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకునేవారు కారా? మీలో అసూయలు, కలహములు, డివిజన్స్ అండ్ క్వారలింగ్, ఫైటింగ్స్, మీలో అసూయలు, ద్వేషములు చెలరేగుతున్నాయి. శరీరుల వలె మీరు ప్రవర్తిస్తున్నారు. శరీర సంబంధమైన మనుషుల్లాగా మనుష్య కార్యాలు చేస్తున్నారు మీరు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుకొనున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? సంఘములో డివిజన్స్ వచ్చేసాయి, గ్రూపులు వచ్చేసాయి. ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపులని వచ్చేసాయి. ఒకడు నేను అపోల్లో వాడను, లేఖనాల్లో మా అపోల్లో విద్వాంసుడు అంటాడు ఒకడు. లేదు లేదు నేను పౌలు వాడను, పౌలు అసలు ధర్మశాస్త్రంలో నిపుణుడు, గమాలయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు, నిష్ణాతినిష్ఠుడు, అనేక భాషలకు ఎరిగినవాడు, జ్ఞానం తెలిసినవాడని కొందరు అంటున్నారు. లేదు లేదు నేను కేఫా వాడినని కొందరు అంటున్నారు. మా పేతురు గారు, మాది మరి బండం మీద ఈ పునాదిని కడతానన్నాడు. కనుక దేవుని సంఘము యొక్క పునాది మా పేతురు గారే. పరలోకపు తాళపు చెవులు మా పేతురు గారికే ఇచ్చాడు. పౌలు గారికి ఇచ్చాడా, అపోల్లో గారికి ఇచ్చాడా? నువ్వు ఒకడు అంటున్నాడు. ఒకడు నేను క్రీస్తు వాడను అంటున్నాడు. అపోల్లో కాదయా, పౌలు కాదయా, కేఫా కాదయ్యా, నేను క్రీస్తు వాడినయ్యా, వీళ్ళందరూ కాదు, అది క్రైస్ట్ బ్యానర్ అంటున్నాడు ఒకడు.
కనుక ఇవన్నీ ఏంటి? మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అంటున్నాడు. కనుక ఈ గ్రూపులు ఏమిటి? ఈ డివిజన్స్ ఏమిటి? ఈ విభేదములు ఏమిటి అంటున్నాడు. అపోల్లో ఎవడు? 5-9 వచనాల్లో ది ట్రూ సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్ కెన్ డూ నథింగ్ వితౌట్ హిమ్. నిజమైన క్రీస్తు పరిచారకులు ఆయన లేకుండా లేరు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? 1వ అధ్యాయంలో అనుకున్నారు వీళ్ళు. 1వ అధ్యాయం 12వ వచనంలో మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా అంటున్నాడు. ఏంటి బాబు ఈ విభేదాలు ఏమిటి? మీలో ఎందుకు వచ్చాయి ఇవి? చిన్న సంఘం ఏర్పడింది, 18 నెలలు మీకు సువార్తను ప్రకటించాను, చిన్న సంఘాన్ని స్థాపించాను. ఇంతలోకే మీలో ఈ గ్రూపులు ఏమిటి బాబు అంటూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. నేను నాటానయ్యా, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. సంఘములో అపోస్తులకు 5 రకములైన పరిచర్యలు ఇవ్వబడ్డాయి. 1 కాపరి, 2 సువార్తికుడు, 3 ఉపదేశకుడు, 4 ప్రవక్త, 5 అపోస్తలుడు. కనుక ఈ 5 పరిచర్యలు లేకపోతే సంఘము పరిపూర్ణత చెందలేదు, అభివృద్ధి చెందలేదు. సంఘం అనగా మనుషులతో నిర్మించబడేది కాదు. దేవుని వాక్య మూలముగా, దేవుని ఆత్మ ద్వారా, దేవుని సేవకుల ద్వారా, నానా విధమైనటువంటి పరిచర్యల ద్వారా నిర్మించబడేది. కనుక సంఘము మనుషులతో కట్టలేరు, పునాదులు వేయలేరు. కనుక నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. మీరు మనుషుల పేర్లు పెట్టుకోవట్లేదా? ఇది ఫలానైన సంఘం, ఇది ఫలానైన సంఘం అని మీరు చెప్పట్లేదా అంటున్నాడు. మనుషులెవరు? అపోల్లో నీళ్లు పోశాడు, నేను నాటాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయి దేవునిలోనే కానీ నాటు వాళ్ళలోనైనా నీళ్లు పోయే వాళ్ళని ఏమీ లేదు. ఈ మొక్క ఎదగాలి, అభివృద్ధి చెందాలి అంటే భూమి ద్వారా అది పైకి రావాలి, దేవుని ద్వారా అది ఈ మనుషుడు ఎదగాలి. అంతేగాని నాటినోడి ద్వారా, నీళ్లు పోసిన వాడి ద్వారా ఏం లేదు. జీవం ఇచ్చేది అది. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. నాటేవాడు ఒకడే, నీటి పోసేవాడు ఒకడే, ఇద్దరు మనుషులే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. నాటేవాడికి నాటే కూలి వస్తుంది, నీళ్లు పోసేవాడికి నీళ్లు పోసే కూలి వస్తుంది. ఎవడి జీతం వాడికి వస్తుంది. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జత పని వారు అంటే మేము కట్టేవాళ్ళం. వీఆర్ కోవర్కర్స్ అంటున్నాడు. మేము కట్టేవాళ్ళం, మీరు దేవుని వ్యవసాయం. మేము నాటేవాళ్ళం, నీళ్లు పోసేవాళ్ళం. మీరు వ్యవసాయం, మీరు గృహము. కనుక ఇక్కడ మనము 10వ వచనం నుండి 15 వచనాల్లో He is the only foundation and everyone should to be heed what he builds thereon. క్రీస్తే పునాది ఉండగా
ప్రతివాడు అందులో ఏ విధంగా అమర్చబడుతున్నాడో ఈ 15 వచనాల్లో తెలియబడుతుంది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద కాలు, కొయ్యకాలు, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేళ్ళ వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దాని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడినడల వాడు వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. మరి నేనైతే ప్రభువు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేర్పరైన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని అంటున్నాడు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. పేతురు కూడా ఎక్స్పర్టే. పేతురుని గురించి ఒక ఆయన అన్నాడు, ఏ స్కిల్ క్రాఫ్ట్స్ మ్యాన్, గొప్ప నేర్పరైన జాలరి. చేపలు పట్టుటలో పేతురు ప్రవీణుడు. అలాగే డేరాలు కుట్టుటలో పౌలు ప్రవీణుడు, నిపుణుడు. నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని అని పౌలు అంటున్నాడు. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు. ఆ పునాది యేసు క్రీస్తు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకం యొక్క ద్వారములు దాని ఎదుట నిలవు అని మత్తయి 16:18 చెప్పాడు. ఆ పునాది క్రీస్తే, ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీ 10:5 పౌలు అంటున్నాడు. ఈ పునాది క్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. ఈ పునాది మీద ఎవరెవరు వేటితో కడుతున్నారు అంటే ఇక్కడ మెటీరియల్ కాదు. బిల్డింగ్ ఏ మెటీరియల్ నాట్ ఫర్ ద బిల్డింగ్. ఇక్కడ మెటీరియల్ కాదు. ఇక్కడ వాక్యము, ప్రార్థన, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు, దృష్టాంతములను కలిగి ఉండటం ద్వారా ఆ ఇల్లు కట్టబడుతుంది. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఇప్పుడు అగ్ని వచ్చినప్పుడు, అగ్ని అనగా పరిశుద్ధాత్మ అగ్ని, ఆ అగ్ని వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏ విధముగా దాన్ని తట్టుకోగలుగుతుంది, ఏ విధంగా నిలబడగలుగుతుంది. మరి అవి తేలికైనటువంటి వస్తువులైనట్లయితే అవి కాలిపోతాయి, బూడిదైపోతాయి. అయితే వెలగల రాళ్ళు అటువంటివి అయితే నిలబడతాయి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడలా వాడు జీతం పుచ్చుకుంటాడు. మరి చేసిన పనికి మరి జీతం వస్తుంది. ఒకని పని కాల్చివేయబడినడలా వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. ఎవడునో తన్ను తాను మోసపరుచుకొనకూడదు.
మీలో ఎవడునో ఈ లోకమందు తాను జ్ఞాని అనుకునేలా అట్టివాడు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వ్యర్థమే, వెర్రితనమే. కాబట్టి జ్ఞానుల జ్ఞానమును వారి కుయుక్తులు ఆయన పట్టుకున్నని జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువును తెలిసి ఉన్నవి అని వ్రాయబడింది. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయించకూడదు. సమస్తమును మీవి, పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవునవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. కనుక ఈ లోకములో అన్నీ తీసుకోవాలి, అన్నీ మనమే అని పౌలు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడినటువంటి లేఖనాలను శ్రోతల హృదయాల్లో ముద్రించండి. నీ వాక్యం ద్వారా అయ్యా ఎంతమందినైనా నీ రాజ్యానికి మరి నేను ఆకర్షించబడినట్టు వారిని రాజ్యంలో చేర్చుకొని వారికి పౌరసత్వం అనుగ్రహించండి. అంగీకరించిన వారిని చేర్చుకోండి. ప్రతి వాడు రక్షణ బంధువులకు సహాయం చేయండి. స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబాన్ని దీవించండి. ఈ వాక్యం ద్వారా అనేకులను ఆశీర్వదించమని, ప్రార్థనా టీవీ శ్రోతలను దీవించమని, ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియుని పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకముందు నుండి సకల పరిశుద్ధులకు, విశ్వాసులకు, ఇంతవరకు లేఖనములను ధ్యానించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు, వారి కుటుంబాలకు, స్పాన్సర్ చేసిన కుటుంబానికి ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.